హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం అయితే నేను కుకింగ్ వీడియో పెడుతున్నానండి. సో కొరమేలు చేపల కూర. ముందుగా కొరమేలు శుభ్రం చేసుకోవడానికి ఉప్పు పసుపు వేసి బాగా వాటికి పట్టించి పక్కన పెట్టాలండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం సరిపడా చింతపండు శుభ్రంగా వాష్ చేసి అది కూడా నానపెట్టేసానండి. అలాగే ఈ గ్యాప్లో నా 5 మినిట్స్ నానిని కదా ముక్కలు, వాటిని శుభ్రంగా నీట్గా డీప్ క్లీన్ చేసుకోవాలండి. ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా వేస్ట్ ఉంటే క్లీన్ అయిపోతుంది. శుభ్రంగా అలా క్లీన్ చేసుకున్నాక ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న ముక్కలకి సరిపడినంత ఉప్పు వేసాం కదా, అలాగే సరిపడినంత పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అలాగే తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సరిపడినంత కారము, అలాగే సరిపడినంత ఆయిల్. నాకైతే ఆల్మోస్ట్ 5 నిమిషాలు పట్టిందండి. ఆయిల్ వేసాక మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి. శుభ్రంగా చేత్తోనే కలుపుకోవాలి. స్పూన్స్ కానీ అవేమీ యూజ్ చేయకూడదు. అలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమేనండి. ఇంకా నేను చింతపండు పులుసు అయితే పోయలేదు. ఓన్లీ జస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలిపి జస్ట్ కింద అడుగంటకుండా ఉండడం కోసం అని కొంచెం వాటర్ పోసాను. ఇంకా స్టవ్ మీద పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అలానే చేసుకోవాలండి. ఈ గ్యాప్లో చక్క చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాక నేను ఒకసారి ఓపెన్ చేశానండి. మూత ఆల్రెడీ 5 మినిట్స్ అయింది కదా, ముక్కకి ఉప్పు పసుపు అన్నీ పట్టేసినాయి. సో బాగా ఉడికిపోయింది. సో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఒక్కసారి గిరిట పెట్టుకోకుండా మనము క్లాత్ తోటి చేతితోటి అది మనం కలుపుకోవాలండి. అలాగే మనం కలుపుకున్న చింతపండు గుజ్జుని కూడా పోసేసుకోండి. హ్యాండ్ మాత్రం యూజ్ చేయకండి, ఇది చిన్నదైపోయింది, నేను చూసుకోలేదు, సరిపోతుంది అనుకున్నా. సో ఇంకా నేనేం చేయలేదండి, కరెక్ట్గా 20 మినిట్స్ 15 మినిట్స్ ఈ గ్యాప్లో కొత్తిమీర కట్ చేసుకున్నానండి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. సో 15 మినిట్స్ అయిపోయింది. సో ఒకసారి తీసి చూస్తున్నాను, చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక్కసారి చేత్తో ఇలా తిప్పుకొని మళ్ళీ ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసానండి. మా బాబు కూడా నేను వేస్తాను అన్నాడు, తను కూడా వేసేసాడు. సో ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా ఈ గ్యాప్లోనే మా చిన్న బాబు నాకు ఆకలేస్తుందని అన్నాడు. సో ఆఫ్టర్నూన్ తెచ్చాము బంగినపిల్లి. సో కట్ చేస్తావా చేయవా నా ప్రాణం తీసేసాడండి. సో కట్ చేశాను. చాలా టేస్ట్ ఉన్నాయండి. ఉలవపాడు కాయలంట, బంగినపిల్లి చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్రభాస్ కాలేజ్ దగ్గరే తీసుకున్నాం మేము కూడా. సో చాలా బాగున్నాయి అంటండి. మా అబ్బాయికి అయితే బాగా నచ్చినాయి. సూపర్ ఉన్నాయి మమ్మీ అంటున్నాడు. సో ఈ గ్యాప్లోనే నా కర్రీ కూడా అయిపోయింది. సో చాలా బాగుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.